హాయ్ అండి, కోటిస్ లైఫ్ స్టైల్ స్వాగతం. నా పేరు కోటి. ఈరోజు మనం వెయిట్ లాస్ మల్టీవిటమిన్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చిన్న గ్లాస్తోని టీ గ్లాస్ అండి, ఇది చిన్నది. దీంతో గ్లాసున్నర పప్పు తీసుకున్నాం. కందిపప్పు తీసుకుని కొంచెం శుభ్రంగా కడిగేసి కొంచెం నానబెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు సరిపోతే, ఎక్కువసేపు అవసరం లేదు. ఇదిగోండి, దీన్ని మూత పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చేదాకా కొంచెం పప్పుని ఉడకబెట్టుకుందామండి. ఇదిగోండి, పప్పు ఉడికేలోపు మనం కొంచెం చింతపండుని ఇదిగోండి ఈ సైజులో తీసుకుని కొంచెం నానబెట్టుకుందామండి. ఇదిగోండి ఇలాగా ఎడ తీసుకుంటే కొంచెం తొందరగా నానిపోతుందండి. ఎడ తీసుకుని పెట్టుకోండి చింతపండుని. పప్పు ఉడికేలోపు మనం ముందుగా ఈ బెండకాయలు, అలాగే క్యారెట్, ముల్లంగి, టమాటా, మునక్కాడ, ఇది కూర గుమ్మడికాయ అండి, అలాగే ఆనపకాయ, కొంచెం ఉల్లిపాయలు, వంకాయలు అందులో వేసేటప్పుడు కోసుకోండి, లేదంటే ముందే కోసుకుంటే నల్లగా మాడిపోతాయి కాబట్టి కోసుకోలేదు. ఇవన్నీ కోసుకుని పెట్టుకోండి. మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇది ఏ లేకపోయినా సరే ఇబ్బంది అనేది లేదు. కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. ఇదిగోండి, పప్పు ఉడికిపోయిందండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలండి పప్పు అంతా. ఇదిగోండి, పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందాక చూపించిన కూరగాయలు అన్నీ మొత్తం వేసేసుకుందామండి. మీ దగ్గర ఏమన్నా ఇంకా ఎక్కువ ఉంటా వేసుకోవచ్చండి. ఒకవేళ లేకపోయినా ఇబ్బంది లేదు. 1-2 వాటిలతో కూడా చేసుకోవచ్చండి. అంటే ఇది పాతకాల పద్ధతిలో దప్పలం అంటారు కదండి, అలా. అంటే పులుసు కింద పెడతారు పప్పు వేయకుండా. మనం కొంచెం పప్పు వేసుకుని చేసుకున్నాం అనుకోండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలాగా కొంచెం ములిగే వరకు కూడా నీళ్లు పోసుకుని వీటికి రెండు విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టుకుందామండి. అంటే కూరగాయలు ఉడకడం కోసమే మనం పెట్టుకునేది. ఓకేనండి, స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుందాం. ఇదిగోండి, 2 విజిల్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకుందాం అండి. ఇదిగోండి, ఇలా ఉడికిన తర్వాత ఇవన్నీ ఒకసారి ఇలా పైకి కిందకి కదుపుకొని, ఇప్పుడు ఇందులో కిందకి చింతపండు నానబెట్టాం కదండి, దాన్ని కొంచెం మెత్తగా కలిపేసుకొని ఆ చింతపండు పులుసుని ఇందులోకి వేసేసుకుందామండి. 2 విజిల్స్ సరిపోతాయండి. మరీ ఎక్కువైతే వేసుకోకండి, ఎందుకంటే కూరగాయలన్నీ కూడా మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి. అలా కాకుండా మనకి ఇలాగ సాంబార్లో ఉన్నట్టు వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మన క్వాంటిటీని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని వాటర్ వేసుకొని కొంచెం హైలో పెట్టుకొని మరిగించుకుందామండి కొంచెంసేపు. ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, ఈ 2 కూడా వేసుకొని మరిగించుకుంటే, అలాగే ఇందులో బెల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం సాంబార్ పొడి ఇంట్లో చేసిందండి, ఇది ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. బయట అయితే మళ్ళీ కొంచెం అందులో కెమికల్స్ అవి కలుస్తున్నాయి అన్నారు కదా, అది ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అండి. ఇప్పుడు దీన్ని చక్కగా మరిగించుకుందామండి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి కూర. అలాగే సరిపడగా ఉప్పు కూడా ఒకసారి ఇప్పుడే చూసుకుని వేసుకుందామండి. ఉప్పు ఎప్పుడు కూడా మనం వేసుకునేటప్పుడు ముందే వేసుకోవాలండి. దించే ముందు అయితే వేసుకోకండి, మరిగించే ముందే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీగా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. మనం ఇలా బాగా మరిగించుకుంటే, ఎంత మరిగించుకుంటే అంత సాంబార్కి టేస్ట్ వస్తుందండి. సేమ్ పాతకాల పద్ధతిలోనే దప్పలం పెట్టేవారు కదండి, అలాగే ఇది కూడా సాంబారి. కాకపోతే వాళ్ళు పప్పు వేయరు, మనం పప్పు వేయడం వల్ల టేస్ట్గా తినచ్చు. చిన్నపిల్లలు అదే తినలేని వాళ్ళు ముక్కలు ఏది ఇష్టమైతే అవి తినటమే. ఇదిగోండి, ఇలా మరగాలండి. ఒక 15 నిమిషాలు మరిగితే మన వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఇందులో దిగుతాయండి. ఒక పావు గంట మరిగించుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, 15 నిమిషాలు మరిగిందండి చక్కగా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుని తాలింపుకి రెడీ చేసుకుందాం.
ఇదిగోండి తాలింపుకండి. ఇది పప్పును చక్కగా నూనె అండి. మేము మామూలు ఆయిల్స్ అయితే వాడమండి, ఓన్లీ చక్కగానుగులో వాడతాం. ఇదిగోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఎల్లుల్లిపాయలు కొంచెం ఒక 5-6 ఎల్లుల్లిపాయలు కొంచెం మెత్తగా కొట్టుకుని వేసుకుంటేనే ఇందులో టేస్ట్. మనం ముందు ఎల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిరగాయలు, కొంచెం కరివేపాకు కొంచెం చిటపట్లు ఆడేదాకా వేగించుకొని, ఇవన్నీ ఇలా చిటపట్లు ఆడేదాకా వేగించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇందులో సాంబార్లో కలిపేసుకుందాం అండి తాలింపు. మల్టీవిటమిన్ కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. మల్టీవిటమిన్ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇది చిన్నపిల్లలు ముక్కలు అయ్యి తిన్నోళ్ళు ఉంటే కొంచెం రసమైనా వేసుకోవచ్చండి. ఇందులో కంపల్సరీగా అన్ని కూరగాయలు వేసాం కాబట్టి అన్నిటిలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఈ సాంబార్లోనే ఉంటాయి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అయితే ముక్కలు కంపల్సరీగా తినండి. ముక్కలతో తింటేనే మనం వెయిట్ లాస్ అన్నది అవుతాం. ఓకేనండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఫాలో అవ్వాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.